ప్రకాశం జిల్లాలో కనిగిరి డివిజన్లో కిడ్నీ వ్యాధితో బాధపడుతున్న బాధితులు ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ను కలిశారు. హైదరాబాద్లోని వైఎస్ఆర్సీపీ ప్రధాన కార్యాలయానికి వచ్చిన కిడ్నీ బాధితులు జగన్ను కలిసి తమ గోడు వెలిబుచ్చుకున్నారు. ఆరోగ్యశ్రీ పథకాన్ని సర్కార్ నిర్వీర్యం చేసిందన్నారు. సరిగా డయాలసిస్ అందకపోవడంతో ప్రకాశం జిల్లాలో 424 మంది బలయ్యారని వెల్లడించారు. ప్రైవేట్ ఆసుపత్రిలో కిడ్నీ డయాలసిస్కు సుమారు 4,000 రూపాయలు ఖర్చు అవుతుందన్నారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహాయం అందటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఆరోగ్యశ్రీ ఉన్న ఆసుపత్రిలో కూడా డయాలసిస్ చేయటం లేదని వాళ్ళు వెల్లడించారు. కిడ్నీ బాధితుల ఆవేదనను విన్న వైఎస్ జగన్ ఆరోగ్యశ్రీ సేవలు అంతే విధంగా ప్రభుత్వంతో పోరాటం చేస్తామని వారికి భరోసా ఇచ్చారు. ఆరోగ్యశ్రీ పథకం అనేది ఎంత నిర్వీర్యమైపోయింది అనే దానికి నిదర్శనం ఈరోజు ప్రకాశం జిల్లాలో జరుగుతున్న దారుణమైన కిడ్నీ బాధితుల దయనీయమైన పరిస్థితి. కేవలం 2015 జనవరి నుంచి 2017 జనవరి వరకు కిడ్నీ బాధితులు ప్రకాశం జిల్లాలో 424 మంది చనిపోయారు. కేవలం వీళ్ళందరూ ఆరోగ్యశ్రీ కింద వాళ్ళ కిడ్నీ బాధితులకి డయాలసిస్ చేసుకునేదానికి ప్రభుత్వం చర్యలు చేకూరకపోవటం వల్ల ఇప్పుడు 424 మంది చనిపోయారు. ఈరోజు వాళ్ళందరూ ఇక్కడికి రావడం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారిని కలవటానికి వాళ్ళ బాధ చెప్పడం జరిగింది. చూసేదానికి వాళ్ళ స్వయాన వాళ్ళ సమస్యలన్నీ వినేదానికి, ఆ సమస్యలు పరిష్కారం చేసే కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు 20వ తారీఖు కనిగిరి నియోజకవర్గంలో పీసీపల్లె గ్రామంలో పర్యటించబోతున్నారు.